దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2025 సంవత్సరము శిలువ ధ్యానములు. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యం చదువుకుందాము. యెషయా 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందుని వానిగాను మనము అతని ఎంచితిమి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఈ దినమునకు దీవించి ఆశీర్వదించునుగాక. రండి ఒక పాట పాడుకొని శిలువ ధ్యానము. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా వలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించు, పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడిచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకెన్, ఒంటరి అయిన గొర్రెను వెదకెన్. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనును. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వారి అంతం, పాతాళంబే వారి అంతం. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయున్, కలుషములను కడిగివేయున్. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప పరలోకపు తండ్రి, నాయన శిలువ ధ్యానములు, వాక్యము, పరిశుద్ధ లేఖనము
చదువుకున్నాము, పాట పాడుకున్నాము. సిలువ చెంత చేరిన నాడు కలుషములు అన్నీ కడిగివేయు ప్రశస్త రక్తధారలలో అందుబాటులో రక్తధారలు, రుధిరధారలు సిలువ నుంచి కారుచున్న నది వలె యేసు రక్తము ప్రవహించుచున్నది. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును గనుక మన ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రుడుగా చేయును. యేసు రక్తము మమ్మలను కడిగి పవిత్రులుగా చేయును. నాయనా, రక్షకుడా, యేసయ్యా, ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు, మమ్మలను ప్రేమించినందుకు, మమ్మలను ప్రేమించి రక్షణ దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు శతకోటి కోట్లు చెల్లించుకొనుచున్నాము. మా ప్రభువా, నీ రాకడ యందు మేము ఉండులాగున, నీ రెండోసారి రాకడ సంభవించినప్పుడు మేము ఎత్తబడి సంఘములో ఉండులాగున కావలసిన పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి జీవితము మాకును దయచేయమని మా ప్రభువులు ప్రియరక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన దేవుని దీవెనయు ప్రేమయు రక్షకుడు విమోచకుడైన యేసు స్వామి కృపయు కనికరములు కరుణ వాత్సల్యములను పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిత్యక్షేమము కాపుదల సార్వత్రిక సంఘములో చేరిన సకల పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.